శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము రాశి ఫలాలు అక్టోబర్ నెల 5th నుంచి 15th వరకు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇది ఏదైతే రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగిందో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అలాగే కుదిరినట్లయితే మీ రాశి పేరు కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే పూర్వం మనం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది, ఈ అక్టోబర్ నెల మొత్తం అవే పరిహారాలు చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇక ఈ అక్టోబర్ నెల లోపల విశేషంగా చాలా గ్రహాలు అయితే పరివర్తన కాబోతున్నాయి. శనిదేవుడు నక్షత్ర పరివర్తన కాబోతుంది. అంటే కొన్ని విశేషంగా గ్రహాల పరివర్తన అయితే నక్షత్ర పరివర్తన లోపల జరగబోతుంది. కాబట్టి ఈ అక్టోబర్ నెల ప్రతి ఒక్క రాశి వారికి కొద్దిగా విశేషంగా అయితే ఉండబోతుంది. అది విశేషంగా ఏ వరకు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ రాశి కోసం ఈ 10 రోజులు ఎలా ఉండబోతుంది చూసుకుందాం. ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ 5th నుంచి 15th వరకు ఈ సమయకాలం ఏదైతే ఉందో ధనుసు రాశి వారికి పర్వాలేదు, బాగుండబోతుంది. అంటే మీరు కనుక గమనించినట్లయితే కొన్ని గ్రహాలు విశేషంగా ధనుసు రాశి వారి పట్ల అనుకూలంగా కనపడుతున్నాయి. ఇంతకీ ఏంటంటే 10th అక్టోబర్ తర్వాత శుక్రుడు ఎప్పుడైతే కన్యా రాశిలో వెళ్తాడో అప్పుడు ఏకాదశాధిపతి అలాగే షష్టాధిపతి దశమ స్థానంలో రావడం వల్ల గవర్నమెంట్ జాబ్ ఎవరైనా చేస్తున్నట్లయితే, గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైనా ప్రయత్నించుతున్నట్లయితే అలాంటి వారికి గవర్నమెంట్ జాబ్ లోపల ఎంతో కాస్త సహకారం అయితే పొందబోతున్నారు. రెండోది, కెరియర్ లోపల ముఖ్యమైన చేంజెస్, ముఖ్యమైన మార్పులు అయితే ఉండబోతున్నాయి. థర్డ్, ఎవరి దాంపత్య జీవితంలో అయితే ముందు నుంచి గొడవలు, ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అలాంటి వారికి రాబోయే రోజుల్లో ఏదో ఒక సొల్యూషన్ దొరికే అవకాశాలు ప్రబలంగా కనబడుతున్నాయి. నాలుగోది కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా సబ్జెక్ట్ చేంజ్ కావచ్చు, కెరియర్ లోపల ముఖ్యమైన చేంజెస్ చేద్దామని అనుకున్నట్లయితే అలాంటి వారికి చేంజెస్ రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి రాబోయే రోజుల్లో అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఏ విధంగా ఎలా పని చేస్తున్నారో దాని అనుసారంగా మీకు డబ్బు రాబోతుంది. కానీ ఒక విషయం కనుక గమనించినట్లయితే ఈ సమయకాలం కొద్దిగా మీరు బిజీగా ఎక్కువగా ఉండబోతున్నారు. ఎక్కువ బిజీగా ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. సడన్లీ కొన్ని చేంజెస్ అవుతుంటాయి. క్లైమేట్ అనుసారంగా కావచ్చు, ఉన్న బాధ్యతల ప్రకారంగా కావచ్చు, కొన్ని విషయాల లోపల మీరు అన్కన్వర్సల్గా ఉంటారు. అంటే కన్వర్సల్ అంటే ఏంటి తెలుసుకొని మీరు ఏదో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఏంటో అది మీకు తెలిసి రాదు. కాబట్టి మీరు ఆ విషయంలో కనుక వదిలేసినట్లయితే సాటర్న్ మీ రాశి నుంచి 4th స్థానంలో ఉన్న సాటర్న్ ఆస్పెక్ట్ కూడా సూర్యుడు అలాగే శుక్రుడు పైన ఉండబోతుంది, మీ రాశి పైన కూడా ఉండబోతుంది. కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన విషయాల లోపల మీరు ఎలా పని చేస్తారో అలా పని చేయండి, కంగారు పడకండి. కానీ రిజల్ట్ రావట్లేదని వదిలేయకండి. ఆ పనిని గట్టి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా అనుకున్న దానికన్నా రిజల్ట్ ఎక్కువ వచ్చుద్ది. అది ఎప్పుడు వచ్చుద్ది, మీరు ఎప్పుడైతే ఆ పని మొత్తం చేసి దాని గురించి ఆలోచించడం ఎప్పుడైతే మీరు వదిలేస్తారో, వేరే పనులు ఎప్పుడైతే మీరు బిజీగా అవుతారో అప్పుడు మీరు పూర్వం చేసిన పనుల పట్ల రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు. అని ఏ పని చేసే ముందు రాబోయే రోజుల్లో ఎవరికి చెప్పకండి నేను ఇది చేయబోతున్నాను, ఇది కొనబోతున్నాను. మీ శ్రేయోభిలాషులు కావచ్చు, మీ గురువు గారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, వాళ్ళ మాట వినండి, వాళ్ళని చెప్పే చేయండి, అంటేనే బాగుండగలుగుతారు. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే ధనుసు రాశి వారికి రాబోయే రోజుల్లో ఈ సమయకాలం ఏదైతే ఉందో బాగానే ఉండబోతుంది. కొద్ది స్ట్రెస్ ఉంది. ఇంతకేంటంటే బిజీగా ఉన్నారు, అనుకున్న పనులు సరిగ్గా అవ్వట్లేదు. ఇంత సరిగ్గా పని చేసినా కూడా రిజల్ట్ ఎందుకు ఇంత రావట్లేదు, కొద్దిగా తొందరపాటు, కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కానీ అది కనుక వదిలేసినట్టయితే పర్వాలేదు, బాగుండబోతుంది. ఏకాదశ స్థానం లోపల దశమాధిపతి సప్తమాధిపతి ఉండడం వల్ల వివాహ యోగం కూడా కనబడుతుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి వివాహ యోగం అయితే చాలా ప్రబలంగా ధనుసు రాశి వారికి కనబడుతుంది. విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుతూ ఉండండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.